చింతూరు వద్ద 39.1 అడుగులకు వరద నీరు చేరింది. ముఖ్యంగా చింతూరు శబరి నదిలో వరద నీరు భద్రాచలం నుంచి చట్టి వచ్చి జాతీయ రహదారి 30కి వరద నీరు చేరుకోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్కు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చట్టి గ్రామాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.